పాలకులు ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాలి తప్ప పాలకుడి అహంకారానికి ప్రజలు బాధలు పడకూడదు. ఒక్కడి అహమన్న రాజధాని ఫైల్స్ లో స్లోగన్ నేడు రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడవేసింది. ఒక్కడి అహం కారణంగా రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం కారణంగా అభివృద్ధి పతనావస్థకు చేరింది. ఒక మనిషికి అహంకారం తలకెక్కితే దానికి అధికారం తోడైతే ఎంత విధ్వంసం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వయంగా 5 ఏళ్లు అనుభవించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సమంగా చూడవలసిన పాలకుడు ఒక వర్గానికి నాయకుడిగా వ్యవహరిస్తే జరిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలు అనుభవంతో చూశారు. ప్రజావేదిక కూల్చివేత నుండి ప్రారంభించిన విధ్వంసం నేటి వరకు కూల్చివేతలే తప్ప కట్టడాలు లేని రాష్ట్రంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన పాలకుడిగా చరిత్రకెక్కుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సభ పెట్టినా ప్రతిపక్ష పార్టీలపైన దుమ్మెత్తిపోయడం, మీడియాపై అక్కసు వెళ్లకక్కడం తప్పితే రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యం. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను చెప్పడానికి ఏం లేక నవరత్నాలతో బటన్ నొక్కడం తప్ప మరొకటి లేదు. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రగతి చెప్పమంటే శూన్యం. రాష్ట్రంలోనే ప్రాజెక్టుల ప్రగతి చెప్పమంటే శూన్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో సినిమా సెట్టింగ్లను మించి సాగునీటి ప్రాజెక్టు సెట్టింగ్లు వేయడం విశేషం. నాన్నకు ప్రేమతో సినిమాలో లేని గ్యాస్ లేకుండా ఉన్నట్లు పైప్ లైన్ వేసిన సెట్టింగ్ మాదిరిగా కుప్పం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు సెట్టింగ్ వేసి నీరు విడుదల చేసిన అపర భగీరథుడు జగన్మోహన్ రెడ్డి. పేదలకు, పట్టణాలకు, గ్రామాలకు దూరంగా సెంటు స్థలాలిచ్చి గవర్నమెంట్ తో అది మహాపాపం రోడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా మురికి వాడలను అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. పెరుగుతున్న జనాభాకు తోడు పెరుగుతున్న చెత్తా చెదారాలకు పరిష్కారం చూపని ప్రభుత్వం పట్టణాల్లో గ్రామాలను మురికి కూపాలుగా తయారు చేశారు. గ్రామాలు, పట్టణాలు, శివారు ప్రాంతాలన్నీ డంపింగ్ యార్డులుగా మార్చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులు ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసింది. గ్రామానికి విలేజ్ హెల్త్ క్లినికల్ అంటూ 5 ఏళ్ల పాటు పునాదులు వేసిన భవనాలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లోనే సౌకర్యాలు లేక, డాక్టర్స్ లేక, అత్యవసర మందులు లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద పనులు లేని సమయంలో పేదలకు పనులు చెప్పే పథకాన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలకు మళ్లించారు. ప్రభుత్వం పేద ప్రజలకిచ్చే 5 కేజీల బియ్యాన్ని 5 లక్షల రూపాయల వ్యాన్ లో ఇంటింటికి తిరిగిస్తున్నారు. మిగిలిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక స్థితిగతులు కలిగేలా ఉపాధి అవకాశాలు మాత్రం రాష్ట్రంలో కొరవడ్డాయి. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఆస్తులపై ప్రభుత్వం, వైకాపా నేతలు దండయాత్ర చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం కట్టిన భవనాలను కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారంటూ కూల్చివేసిన సంఘటనలు కోకొల్లలు. పాలనా యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి అహం దెబ్బతినకుండా ఉండేందుకే రేయింబవళ్లు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణి కారణంగా రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కడి అహంతో రాష్ట్రం ఎంత విచ్ఛిన్నకరంగా మారుతుందో జగన్మోహన్ రెడ్డి పాలనలో బహిర్గతమైంది.